హాయ్ హలో నమస్తే. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో జరిగిన ఓటు బ్యాంకు చూస్తే అసలు ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంత పెద్ద ఓటు టర్నౌట్ వచ్చింది అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. అందరికీ అర్థం కావట్లేదు వై దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఓటర్ టర్నౌట్ ఇన్ 5 స్టేట్స్. నేనేమనుకుంటున్నానంటే నా పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఎస్ఐఆర్ పేరుతోటి ఎవరెవరైతే డమ్మీ పేర్లు ఇవన్నీ ఉంటాయో ఊరికే లిస్ట్లో ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడూ చోటేయరు, ఎక్కడెక్కడో ఉంటారు, వేరు వేరు ప్లేస్లో ఉంటారు, కానీ ఇంకా లిస్ట్లో అవన్నీ ఎస్ఐఆర్ పేరుతో తొలగించారు కాబట్టి స్ట్రాంగ్గా ఓటు వేసే వాళ్ళు పేర్లే ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. బట్ పొలిటికల్ పార్టీలు వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు యాంటీ ఇన్కంపెన్సీ మీద మాకు పెరిగిందని వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. లేదు మేము పోలరైజ్ చేసామని చెప్పి ఇండియా బ్లాక్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక 2 ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ బీజేపీ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళు నెంబర్ 1 ఇన్ దట్. దేంట్లో జనాల్ని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి అయినా సరే ప్రతి వాడి చేత ఓటు వేయించాలి అనేది ఎన్డీఏ నెంబర్ 1. వాళ్ళు హిస్టారికల్గా దాంట్లో పోలరైజేషన్లో బాగా స్ట్రాంగ్ ఉన్నారు. నెట్వర్క్ ఇది మొత్తం కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సో పోలరైజేషన్ పెరగడానికి మేబీ ఎన్డీఏ వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు పోలరైజేషన్ చేస్తారు కాబట్టి అది ఒక రీజన్ అయి ఉండొచ్చు ఎన్డీఏ సైడ్. బట్ వేరేజ్ ఇండియా బ్లాక్ సైడ్ కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే బీహార్లో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం, బీహార్లో ఓడిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే పోలరైజేషన్ చేయలేదు. వీళ్ళు ఊరికే ప్రసంగాలు ఇచ్చారు కానీ పోలరైజ్ చేయలేదు, జనాలు తీసుకొచ్చి ఓటేపించలేదు అని స్టాలిన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు చేశారు. ఏమని, ఎలక్షన్ అంటే నువ్వు పోలరైజ్ చేయాలి, ఎలక్షన్ అంటే మీరు ఊరికి ప్రసంగాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు స్టాలిన్ అవన్నీ బీహార్ ఎన్నికలు అయిపోగానే. అంటే అర్థం స్టాలిన్కు అభిప్రాయం ఉంది ఏమని, వీళ్ళు బీహార్లో బీహారు, మహారాష్ట్ర, హర్యానాలో ఓడిపోవడానికి కారణం వీళ్ళు ఓటు పోలరైజేషన్ చేయలేదు, యాంటీ ఇన్కంబెన్స్ మీద డిపెండ్ అయ్యారు కానీ జనాలు తీసుకొచ్చి పోలరైజ్ చేయలేదనే అభిప్రాయంతో స్టాలిన్ ఉన్నాడు. కాబట్టి మరి ఆ ప్రసంగం ఇచ్చినాడు, ఆయన చేసి ఉంటాడు కదా పోలరైజేషను, అందుకని పోలరైజేషన్ ఓట్ షేరింగ్ పెరిగి ఉండొచ్చు అనేది నేను అనుకున్నాను. ఒక వీళ్ళ వర్షన్ కదే. ఇక మమతా బెనర్జీ వాళ్ళు కూడా మాట్లాడుకొని ఉంటారు కదా, పోలరైజ్ చేస్తారు వీళ్ళు జనరల్గా, మనం కూడా చేయాలని అనుకొని చేసి ఉండొచ్చు. సో ఈ 2 రీజన్లు ఏదైనా సరే మనకి 4వ తారీఖు తెలిసిపోయింది మనకి May 4th దీనికి సంబంధించి. బట్ మన లోపలికి వెళ్ళి చూస్తే చాలా సర్ప్రైజింగ్ ఓట్ షేర్ ఇది. తమిళనాడుకి 85% రికార్డ్ లెవెల్ హై ఓటర్ టర్నౌట్, 85% ఓటర్ టర్నౌట్ వచ్చింది తమిళనాడుకి. కొన్ని జిల్లాల్లో అయితే 90% చేరిందట, 90% టర్నౌట్. ఇది పంచాయతీ ఎన్నికలకు కూడా ఆ విధంగా 90%, లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉండవు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలకి 90% అంటే అసలుకి అది అన్ఇమాజినబుల్ పర్సంటేజ్ వచ్చింది తమిళనాడులో. 90%. లోక్సభ టర్నౌట్ అయితే 70%. గత లోక్సభలో 2024 70%, ఇప్పుడు 90%. అంటే 20% ఓట్ షేర్ పెరిగింది. నేను అందుకే అంటే నా 20% ఓట్ షేర్ పెరగడానికి కారణం 20% ఓట్లు తీసేశారు వీళ్ళు. ఎవరైతే డమ్మీ ఓట్లు ఉన్నాయో మొత్తం తొలగించారు ఎస్ఐఆర్ పేరుతోటి. మేబీ ఆ రీజన్ ఏమో అని నేనైతే అనుకుంటున్నా. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి, మనం వాటిని ఇగ్నోర్ చేయకూడదు. మహిళలు, యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ వేశారు. అంటే అర్థం మహిళలను తీసుకొచ్చి ఓట్లు వేయించారు, ఫస్ట్ టైం ఓటర్స్ని, యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు అని అంటే తొలగించే ఓట్లో జనరల్గా వీళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే మహిళలు వీళ్ళే ఎక్కువ ఓట్లు వేస్తారు కాబట్టి పొలిటికల్ మొబిలైజేషన్ జరిగి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అయితే ఎక్కడో కనెక్ట్ అయింది. అది ఎక్కడో ఎవరు కనెక్ట్ అయింది అనేది మనం వెయిట్ చేయాలి. బీజేపీ వాళ్ళు కనెక్ట్ అయ్యారా, లేదంటే ఇండియా బ్లాక్ కనెక్ట్ అయ్యారా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. బట్ మొబిలైజేషన్ జరిగింది. దీన్ని గతంలో అపోజిషన్ నాయకుడు అని ప్రెస్ మీట్ పెట్టి ఓటు చోరీ విషయంలో చెప్పాడు. కొన్ని రకరకాల దఫాలుగా స్ట్రాటజీస్ వాడారు. ఫస్ట్ దఫాలో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేస్తారు, సెకండ్ దఫాలో సెంట్రలైజ్డ్గా ఓట్లు యాడ్ చేసి, ఓట్లు విపరీతంగా యాడ్లు చేసి ఎవడు లేని అడ్రస్ మీదే
100 ఓట్లు యాడ్ చేసి ఒక అడ్రస్ మీద 150 మందిని తీసుకొచ్చి యాడ్ చేసి అక్కడ ఓటేసి సెంట్రలైజ్డ్గా ఓటేసి చేశారని ఒక అపోజిషన్ నాయకుడు చేసిన ఆరోపణ రెండోది. అర్రే ఇది కనిపెట్టారని చెప్పేసి ప్లాన్ బి, అది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇది ఎస్ఐఆర్ అనేది ప్లాన్ సి. ఇదేంటంటే వాళ్ళ ఓట్లు తీసేసి ఎస్ఐఆర్ పేరుతో వాళ్ళ ఓట్లు మొత్తం తీసేసి మన ఓట్ల వరకు ఉంచేసి వాళ్ళని మోనిఫై చేయటం, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయితే ఇది కూడా పోతాయి. ఈ ఓటు చోరీ అయితే ఇది కూడా పోయింది. సో ఇది ప్లాన్ సి కూడా ఎగ్జిక్యూట్ అయిందంటే ఇంక ఇది పోయింది. ఇంక మరి 34కి ఇంకొక ప్లాన్ డి వచ్చేది. ఇప్పుడు ఎన్ని డీలు పెట్టాయి, ఇప్పుడు ఎన్ని ప్లాన్లు అప్ టు జెడ్ వరకు ప్లాన్లు ఉన్నాయో మనకి తెలియదు వీళ్ళకి. ఓకే, అది అపోజిషన్ నాయకుడి యొక్క వర్షన్. సో ఆల్రెడీ అతను ప్రజెంట్ చేసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉన్నారు కాబట్టి స్టాలిన్, మమతా బెనర్జీ బహుశా వీళ్ళు పోలరైజ్ చేసి ఉండొచ్చామని అనేది నేను అనుకుంటున్నా. బట్ లెట్ us wait. దట్ ఈస్ ద రీజన్ తమిళనాడుకి 90% రావటం సర్ప్రైజింగ్. కేరళకి పర్లేదు, మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, 80%, 76 నుంచి 80% మధ్యలో కేరళలో అయ్యింది. అక్కడ ఏంటంటే టఫ్ కాంపిటీషన్, ఎలాగో ఈడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉంది ఇద్దరికి. ఎవరు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే, అస్సాము ఇది అంటే ఓటు టర్నౌట్ బేస్ చూస్తే ఎక్కడ టర్నౌట్ అయిందని దాన్ని బట్టి చూస్తే ట్రైబల్ బెల్ట్లో ఎక్కువగా టర్నౌట్ ఎక్కువైంది కాబట్టి బహుశా బీజేపీకి అడ్వాంటేజ్ రావచ్చు అస్సాంకి సంబంధించి. ఎందుకంటే ట్రైబల్ బెల్ట్ని వీళ్ళు ఈ మధ్య రీసెంట్గా హిందుత్వ పేరుతోటి ట్రైబల్ బెల్ట్ని లాగారు వీళ్ళు. ఇంకెలాగో యాంటీ మైనారిటీ అంటే ఇంక అక్కడ ముస్లిమ్స్ పక్కనే ఉండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వచ్చారు, మీ జాబులు తీసుకున్నారు, ఎన్ని ప్రచారాలు ఉంటాయి కదా. దాంతో ఆ ట్రైబల్ బెల్ట్ని జనరల్గా బీజేపీ పోలరైజ్ చేసింది ట్రైబల్ ఏరియాస్లో. సో ట్రైబల్ బెల్ట్లో పెరిగింది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ రావచ్చు అనేది అస్సాంకి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, వేరేస్ పాండిచ్చేరి కూడా సేమ్ ఆల్మోస్ట్ 75 to 80% అయింది. అక్కడ ఏంటంటే ఎలియన్స్లో ఎక్కువగా ఉన్నారనమాట. లోకల్ లీడర్షిప్, ఎలియన్స్, వెల్ఫేర్ పాలిటిక్స్ ఎక్కువగా పాండిచ్చేరిలో ఉండేది. ఈ మూడే లోకల్ లీడర్షిప్, కంపైలేషన్ ఆఫ్ ది ఎలియన్స్ పార్ట్నర్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది కాబట్టి బహుశా ఎన్డీఏకి అడ్వాంటేజ్ రావచ్చేమో, వెల్ఫేర్ స్కీమ్స్ బికాస్ రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి. సో ఇప్పుడు అస్సాము, పుడుచ్చేరి ఈ రెండు బీజేపీకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు, బట్ ఈ మిగతా 3 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనేది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ మ్యాటర్ హియర్. అస్సాం, కేరళలో ఎవరు గెలుస్తారు? సరే, కేరళలో ఎవరు గెలిచినా ఇండియా బ్లాకే. సో అక్కడ కమ్యూనిస్టులు ఇండియా బ్లాకే, కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్. సో పెద్ద మ్యాటర్ కాదు. తమిళనాడులో ఎవరు గెలుస్తారనేది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ. అండ్ వెస్ట్ బెంగాల్ హూ ఇస్ గోయింగ్ టు విన్ అనేది బిగ్ ఇష్యూ. తమిళనాడులో ఆల్రెడీ ఒకటే ఫేజ్లో ఎన్నికలు అయిపోయినాయి. ఓకే, సో ఆల్మోస్ట్ 100% అయిపోయింది. అది క్లియర్గా డిఎంకే అలియన్స్కి అంటే ద్రవిడియన్ పాలిటిక్స్ని బేస్ చేసుకొని, ద్రవిడియన్ పాలిటిక్స్తోనే వాళ్ళు బేస్ చేసుకొని పనిచేస్తే మాత్రం, ఒకవేళ ఆ సెంటిమెంట్ కనుక వర్క్ అయ్యి ఉంటే, ద్రవిడియన్ సెంటిమెంట్ వర్క్ అయ్యి ఉంటే మాత్రం డిఎంకేకి అలియన్స్ అడ్వాంటేజ్ రావచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏఐడిఎంకే అపోజిట్ బీజేపీ అలియన్స్లో ఉన్నారు, వాళ్ళు యాంటీ డిఎంకేగా, ట్రెడిషనల్లీ బీజేపీస్ యాంటీ డిఎంకే. సో అది కొద్దిగా డిసడ్వాంటేజ్ చేయవచ్చు ఏఐడిఎంకేకి. ఓకే, మోరోవర్ ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్ కన్సాలిడేషన్ చేసి ఉండొచ్చు, కొత్త ఓటర్లు మొత్తాన్ని కూడా కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి విజయ్ ఎవరు గెలుస్తారనేది ఇంకా మనం మేము 4 చూడాలి. బట్ డిఎంకేకి అడ్వాంటేజ్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. వేరేస్ వెస్ట్ బెంగాల్ 2 ఫేజ్లు, ఒకటే ఫేజ్ అయిపోయింది. ఆ ఒక్క ఫేజ్ ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అదేంటి, 92% ఎక్స్ట్రాడినరీ, అన్బిలీవబుల్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దట్ 92% టర్న్అవుట్ ఇన్ వెస్ట్ బెంగాల్. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, దేశవ్యాప్తంగా హైయెస్ట్ టర్న్అవుట్ అయింది వెస్ట్ బెంగాల్లో. ఫస్ట్ ఫేజ్ 92% ఎక్స్ట్రాడినరీ, హిస్టారిక్ లెవెల్ అయింది. అదే ఇప్పుడు డౌట్గా ఉంది. ఓకే, మాస్ మొబిలైజేషన్ ఎవరు చేశారు? బీజేపీ వాళ్ళు చేశారా, లేదంటే టీఎంసీ వాళ్ళు చేశారా? ఆల్రెడీ వాళ్ళు ఇండియా బ్లాక్లో వాళ్ళు ఇలా చేసి మనల్ని ఓడగొడుతున్నారని హిస్టరీలో వాళ్ళకు ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళు చేశారా, లేదా బీజేపీ వాళ్ళు చేశారా అనేది ఇప్పుడు ఇష్యూ. హిస్టారికల్గా ఇలాంటి మొబిలైజేషన్ చేయటంలో మాత్రం బీజేపీకి నెంబర్ 1. సో ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ చేశారు, వేరే రాష్ట్రాల నుంచి ట్రైన్లో జనాలు తీసుకొస్తున్నారని. ఓకే, ఇతను కంప్లైంట్ చేశాడు, ఒక టీఎంసీ వ్యక్తి. మోరోవర్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగినాయి మొత్తం కూడా బీజేపీ ఫేవరబుల్ స్టేట్స్, అవి ఫేవరబుల్ కాన్స్టిట్యుయెన్సీస్ అవన్నీ కూడా.
ఫస్ట్ ఫేజ్లో మొత్తం బీజేపీ బెల్ట్, సెకండ్ ఫేజ్ మొత్తం ఈ టీఎంసీ బెల్ట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రికార్డు వచ్చింది, అంటే బీజేపీ అడ్వాంటేజ్ జరిగి ఉండవచ్చు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో కూడా ఇలాగ 90% కనుక ఓట్ షేర్ కనుక అయితే ఇప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు టీఎంసీ వాళ్ళు. అదర్వైజ్ మమతా బెనర్జీ విల్ బీ ఇన్ ట్రబుల్. వీళ్ళు ఏదో చేసి ఉంటారు, ఎందుకు అంత 92% ఓట్ షేర్ వచ్చింది అనేది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ. మోరోవర్ నార్త్ బెంగాల్, జంగిల్ మహల్, బోర్డర్ ట్రైబల్ బెల్ట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా బీజేపీ పట్టున్నటువంటి ఇవి. ట్రైబల్ బెల్ట్, జంగిల్ మహల్, నార్త్ బెంగాల్ ఇవన్నీ కూడా. మిగతా రాష్ట్రాలు మొత్తం టీఎంసీ బెల్ట్ పట్టుంది దాని మీద. అది సెకండ్ ఫేజ్లో జరిగింది టీఎంసీ పట్టున్నవి. సో చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ, నమస్కారం.